నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీ. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు చూసుకుంటే ముందుగా ఆంధ్రజ్యోతి సంబంధించిన ఎడిషన్ చూస్తే గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్. ఇక పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవు, ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు, వారిని కంట్రోల్ చేసే బాధ్యత పూర్తిగా మీదే, మీ పరిధిలోని ఎమ్మెల్యేలను హెచ్చరించండి. ఇన్ఛార్జ్ మంత్రులకు చంద్రబాబు ఆదేశం. చెడు వ్యాపించినంత వేగంగా జనంలోకి మంచి వెళ్లదు. మనం చేసిన మంచిపై చర్చ జరగాలి, కానీ ఎమ్మెల్యేల వివాదాలపై జరుగుతోంది. ఇది మంచి పరిణామం కాదు. రాష్ట్రంలో క్రిమినల్ మాఫియా ప్రభుత్వంపై బురద జల్లడమే వారి పని. ఫైళ్ల క్లియరెన్స్లో వేగం పెంచుండే. నాలా చట్టం రద్దుకు ఆర్డినెన్స్, దాని స్థానంలో డెవలప్మెంట్ ఛార్జీలు వసూలు. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూములు. కుప్పం దగదర్తిల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు. మండలి వెంకటకృష్ణారావు అధికార భాష కమిషన్గా భాషా సంఘం పేరు మార్పు. రాజధాని గ్రామంలో 904 కోట్లతో వసతులు. టెన్నిస్ సాకిత్కు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. అర్హులైన దివ్యాంగులకు అన్యాయం జరగనివ్వం. సచివాలయాల్లో జాబితాల ప్రదర్శన. పెన్షన్లు తొలగిస్తే రీవెరిఫికేషన్ కోరవచ్చు. ప్రభుత్వం కూడా సమగ్ర పరిశీలన చేస్తోంది. దివ్యాంగుల పెన్షన్లపై లోకేష్ స్పష్టీకరణ. పెన్షన్ల తొలగింపును ఆయన దృష్టికి తెచ్చిన మంత్రులు. ఇక 5 ఏళ్లలో భారత్ రష్యా వాణిజ్యం 8.72 లక్షల కోట్లకు. ద్వైపాక్షిక సమావేశంలో కీలక లక్ష్య నిర్దేశం. మన మధ్య సుంకాల భారాన్ని తగ్గించుకుందాం. విదేశాంగ మంత్రి జయశంకర్ పుతిన్తో భేటీ. మా సైద్ధాంతిక శత్రువు బీజేపీ, ఏకైక రాజకీయ శత్రువు డీఎంకే. ఈ రెండు పార్టీలను తరిమి కొట్టడమే లక్ష్యం. స్టాలిన్ వెరీ వెరీ వరస్ట్ అంకల్. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ, ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు. రాజకీయాల్లో తేల్చుకునేందుకే వచ్చా. మదురై సభలో టీవీకే అధినేత విజయ్. నీట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్. సభకు భారీ ఎత్తున వచ్చిన ప్రజానికం. అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ వెంట వచ్చిన సోనియా, రాహుల్, పవార్. కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి కలిసిన సుదర్శన్ రెడ్డి ఎంపీలు నిర్ణయంగా ఓటేయాలని కేజ్రీ పిలుపు. నవంబర్లో భాగస్వామ్య సదస్సు 14-15వ తేదీల్లో ఏయూలో నిర్వహణకు నిర్ణయం. లాజిస్టిక్ హబ్గా ఏపీ. తీరంలో ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు లేదా హార్బర్. పోర్టుల అభివృద్ధికి ఏపీఎం టెర్మినల్తో సీఎం సమీక్షలో ఓఎంయూ. సాక్షికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఎడిషన్ చూస్తే కాళేశ్వరంపై నివేదిక ఎందుకు బయట పెట్టారు? జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై సర్కార్ను ప్రశ్నించిన హైకోర్టు. అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించినప్పుడు మీడియా భేటీ ఎందుకు? మీడియాకు అధికారికంగా నివేదిక విడుదల చేశారా? నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారని అడిగిన ధర్మాసనం. అధికారికంగా విడుదల చేయలేదు, అసెంబ్లీలో చర్చించలేదనే ఏజీ. అసెంబ్లీలో చర్చ తర్వాతే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని వెల్లడి. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని విజ్ఞప్తి. కమిషన్ నిబంధనలు పాటించలేదన్న పిటిషనర్ల తరపు న్యాయవాదులు. నివేదికపై సీఎం మీడియాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని వెల్లడి. పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ హైకోర్టు దృష్టికి నివేదిక రద్దు చేయాలంటూ విజ్ఞప్తి. ఇక తదుపరి విచారణ నేటికి వాయిదా. 31 తర్వాత ఆరోగ్యశ్రీ బంద్. ప్రభుత్వానికి నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అల్టిమేటం. 10 రోజుల్లో బకాయిలు చెల్లించాలని, ప్యాకేజీలు పునః సమీక్షించాలి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు తన్హా నోటీసు. సినీ కార్మికుల సమ్మెకు తెర. 22.5% వేతనాల పెంపుకు నిర్మాతల అంగీకారం. నేటి నుంచి యథావిధిగా చిత్రీకరణలు. ఇతర అంశాలపై చర్చలకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. త్వరలో తెలంగాణకు 50,000 మెట్రిక్ టన్నుల యూరియా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. కాంగ్రెస్ ఒత్తిడితో కాదు, బాధ్యతతో ఇస్తున్నామని వ్యాఖ్య. యూరియా సరఫరాలో ఇబ్బందులు వాస్తవమేనని అంగీకారం. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఎడిషన్ చూస్తే బీమాపై ధీమా. ఆరోగ్య జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపు. ఇక
జీఎస్టీ కౌన్సిల్ కు మంత్రుల బృందం సిఫారసు. పాలసీల ప్రీమియం ఒక్కసారిగా 18% తగ్గే ఛాన్స్. మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట. ఆరోగ్య టర్మ్ పాలసీలకు పూర్తి ప్రయోజనం. పెట్టుబడుల తరహా సాధారణ యులిప్ పాలసీల విషయంలో రిస్క్ మేరకే మినహాయింపు. జీఎస్టీలో ఇకపై 2 స్లాబ్లే. ప్రస్తుతం 4 పన్ను స్లాబ్లను 5 నుంచి 18%కు కుదించే ప్రతిపాదనలకు మంత్రుల బృందం ఓకే. జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయమే తర్వాయి. 90% నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం. దిగిరానున్న గృహోపకరణాలు, వాహనాల ధరలు దీపావళి కల్లా అమల్లోకి తెచ్చేలా కేంద్రం చర్యలు. రాష్ట్రాల రాబడి తగ్గకుండా చూడాలి. వాటాకు తగినట్టు దక్షిణాది రాష్ట్రాలకు నిధులివ్వాలి. ఢిల్లీలో మంత్రుల బృందం భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి యంగ్ ఇండియా స్కూళ్లకు ఆర్థిక సాయం. నిర్మలకు విజ్ఞప్తి. కేంద్రం మెడలు వంచైనా తీసుకొస్తాం. చైనా నుంచి యూరియాను తెప్పించడంలో కేంద్రం పూర్తిగా విఫలం. అంతర్జాతీయ పరిస్థితుల గురించి చెప్పకుండా గందరగోళం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా యూరియా సమస్యలు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ బద్నాం చేస్తోంది. ఆందోళన వెనుక రాజకీయ పార్టీలు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రశ్నించడమే తప్పన్నట్టుగా నాపై కక్ష కట్టారు. గతంలో నా లేఖను బయటపెట్టిన కుట్రదారులే వివిధ రూపాల్లో నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. రాజకీయ కారణాలతోనే టీబీజేకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ నియామకం. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో ఎన్నిక. కార్మిక సంక్షేమానికి పోరాడుతున్న నాపై కుట్రలు. పదవి ఉన్నా లేకున్నా కార్మికుల వెంట ఉంటా. ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ. ఇక ఇంట్లో 5గురి అనుమానాస్పద మృతి. హైదరాబాద్లోని మియాపూర్లో దారుణం. దంపతులు, కొడుకు, కూతురు, అల్లుడు, మనవడు దుర్మరణం. పడుకున్న చోటే మృతి. భోజనంలో విషం కలిపారంటూ ప్రచారం. సామూహికంగా ఆత్మహత్యలు చేసుకున్నారంటూ మరో వాదన. ఆస్తిపరమైన తగాదాలే ఘటనకు కారణమా? పోలీసుల దర్యాప్తు. కేసీఆర్ ను మద్దతు ఎందుకు అడిగారు? ఆయన మద్దతు మాకు అవసరం లేదు. కేంద్రంలో ఉన్నాడా, రాష్ట్రంలో ఉన్నాడా? చిన్నపిల్లల ఆటలా వ్యవహరించవద్దు. రైతుల పట్ల ఆయన ఒక్కరికే ప్రేమ ఉందా? ఉపరాష్ట్రపతి ఎన్నిక అంశంపై కిషన్ రెడ్డి దేశంలో యూరియా విషయంలో కొంత ఇబ్బందులున్నాయి, సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద యూరియా స్టాక్ పెట్టాం, అదేమైందో తెలియదని వ్యాఖ్య. జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు. వెంట వచ్చిన సోనియా, రాహుల్, పవార్. ఇక ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇవ్వాలంటూ వైసీపీ నేత బొత్స. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించడానికి ఆ పొలిటికల్ అనలిస్ట్ పాపారావు గారు ఉన్నారు. పాపారావు గారు నమస్తే అండి. ఎస్ పాపారావు గారు, ఏదైతే కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి ఇది సరైన నివేదిక కాదు, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మొత్తం వారు చెప్పిన విధంగానే కమిషన్ నివేదిక ఇచ్చిందంటూ కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు. మరి ఇవాళ ఆ పిటిషన్కు సంబంధించి ఆ ప్రభుత్వానికి కూడా హైకోర్టు సూచించింది. మరి అసెంబ్లీలో చర్చించిన తర్వాతే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి, పూర్తిగా నిబంధనలు పాటించలేదంటూ కూడా హైకోర్టు సూచించింది. అంటే మరి ఇవాళ ఈ కాళేశ్వరం కమిషన్ విషయంలో ఏం జరుగుతుందంటారు? కోర్టులో జరిగిన చర్చల కోర్టులో జరిగిన ప్రతివాదాల ప్రకారంగా చూస్తే ప్రధానంగా కోర్టు అడిగిన కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. సోమవారం దాకా శుక్రవారానికి వాయిదా వేశారు. అయితే కోర్టు అడిగింది ఏంటంటే ప్రధానంగా వీటిల్లో దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించిన తర్వాత చర్యలు తీసుకోబోతున్నారా, లేకపోతే చర్యలు తీసుకొని తర్వాత అసెంబ్లీలో చర్చించబోతున్నారా? అంటే ముందు ప్రభుత్వం ఈ విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక మీద చర్యలు తీసుకొని ఆ తర్వాత ఆ చర్యలకు సంబంధించి అసెంబ్లీలో చర్చ చేస్తారా, లేకపోతే చర్చ చేసిన తర్వాత ఏం చర్యలు అనేది నిర్ణయించుకుంటారా, లేకపోతే చేస్తారా అనేది. సరే, ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినాయి. దాంతోపాటు ప్రధానంగా ఉన్నాయి. దీనిలో ఒకటి మేజర్ ఇష్యూ, నేను కేసీఆర్ గారి తరఫున ఆయన న్యాయవాది లేవనెత్తిన మేజర్ ఇష్యూ ఏంటంటే దీనిలో సాక్షులను విచారించే సాక్షుల్ని క్రాస్ ఎగ్జామిన్ చేసుకునే అవకాశం పిటిషనర్ కి ఇవ్వలేదనేది. అంటే కేసీఆర్ గారికి కానీ ఆయన సంబంధించిన వాళ్ళకి కానీ ఆ సాక్షులు ఎవరైతే వచ్చి 119 మంది ఈ కమిషన్ ముందు సాక్షి చెప్పిన వాళ్ళు, ఘోష్ కమిషన్, వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం లేకుండా ఇచ్చిన రిపోర్ట్ కాబట్టి ఈ రిపోర్టు చెల్లదు, దీన్ని రద్దు చేయండి, ఇది వాళ్ళ వాదన.
దీనికి కేసీఆర్ గారి తరఫు న్యాయవాది వాళ్ళు ప్రస్తావించింది ఒకటి ఈ కిరణ్ బేడి కేసు ఒకటి, ఇంకోటి ఎల్కే అద్వానీ గారి కేసు. ఈ కేసుల్లో సాక్షుల్ని విచారించకుండానే నివేదిక వచ్చింది కాబట్టి, సాక్షులు విచారించే అవకాశం పిటిషనర్కి లేకుండానే నివేదిక వచ్చింది కాబట్టి ఆ నివేదిక చెల్లదని కోర్టు తీర్పిచ్చింది అనేది కేసీఆర్ గారి తరఫు న్యాయవాది చెప్పేది. అందుకని ఈ సందర్భంలో కూడా ఘోష్ కమిటీ కూడా సాక్షుల్ని క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశాన్ని ఇద్దరు కేసీఆర్ గారికి, హరీష్ రావుకి ఎవరికి ఇవ్వలేదనేది. సో ఇది ఒకటి. అయితే ఇక్కడ ప్రభుత్వ తరఫున వాదన నాకు తెలిసింది ఏంటంటే, కిరణ్ బేడి గారి కేసులో కిరణ్ బేడి ఫస్ట్ ఆమెని విచారించారు, తర్వాత సాక్షులు విచారించారు కాబట్టి ఆ కేసు ఇక్కడ వర్తిస్తుందని చెబుతున్నారు వాళ్ళు ప్రభుత్వ తరఫున న్యాయవాది. ఎందుకంటే ఇక్కడ పిటిషనర్లను చివరిలో విచారించాం, అంటే కేసీఆర్, హరీష్ రావుని చివరిలో విచారించాం కాబట్టి అది ఇక్కడ వర్తిస్తుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీకు చివరిలో విచారించడం వేరు, మొదట్లో విచారించిన క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉండటం అనేది ప్రధానం. క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం లేకుండా కనుక ఎక్కడ విచారించినా అంటే ఎవరికి వాళ్ళని విడివిడిగా విచారించి మనం ఒక నిర్ధారణకు వచ్చి దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చేది సమగ్రంగా ఉండదని నేను కూడా వ్యక్తిగతంగా అనుకునేది ఏంటంటే, అది సమగ్రంగా ఉండదే ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారికి సంబంధించినంత వరకు తెలంగాణలో చాలా భావోద్వేగాలు ఉంటాయి. తెలంగాణ తెచ్చిన వాడిగాను తెలంగాణ పట్ల తెలంగాణయే ఒక భావోద్వేగ సంబంధమైన విషయం కూడా, మామూలు అన్ని విషయాలతో పాటు తెలంగాణలో ఒక భావోద్వేగం కూడా ఉంది, తెలంగాణ ప్రత్యేక తెలంగాణకు సంబంధించి. దానిలో కేసీఆర్కి సంబంధించి ఆ కోపం ఉండేవాళ్ళు అలాగే ఉంటారు, అభిమానం ఉండేవాళ్ళు ఒక నిట్టలు చీలికలాగా ఉంటారు. తెలంగాణలో కేసీఆర్ విషయంలో ఒక ఇది అంటే అభిప్రాయాలు ప్రజల్లో బలంగా ఉంటాయి, ఏదైనా వ్యతిరేకత అయినా అనుకూలత. అట్లాంటి సందర్భంలో సాక్షులు కూడా దానిలో భాగమే, తెలంగాణ ప్రజల్లో భాగమే. కాబట్టి ఇది వీళ్ళ ఆవేశకావేశాలని మరి ప్రభావితం చేస్తాయా వాళ్ళు చెప్పే, వాళ్ళు ప్రజెంట్ చేసే కోణంలో కమిటీ ఉందని, ఇట్లాంటి చాలా అంశాలు ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ నాకు తెలిసి రిపోర్ట్ అంతా పూర్తిగా వెబ్సైట్లో పెట్టినట్టు లేరు, ఎవరికైనా తెలిస్తే నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే 60 పేజీలు సమరీ చేశారు. 3 ఆఫీసర్లతో కమిటీ వేసి ఆ కమిటీ 600 పైన పేజీల రిపోర్ట్ దాన్ని 60 పేజీల కండెన్స్ చేసి దాని మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ రిపోర్ట్ మాత్రమే పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది, మొత్తం ఫుల్ రిపోర్ట్ రాలా నాకు తెలిసి. అయితే కాబట్టి ఏంటి పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఉంది. పొద్దున అసెంబ్లీలో చర్చ చేస్తే మరి పబ్లిక్ డొమైన్లోకి వచ్చినట్లే, అదే రహస్యంగా జరగదు కదా అసెంబ్లీలో చర్చ. కాబట్టి ప్రజల్లో కూడా దాన్ని పూర్తి నివేదిక చూసి నిర్ణయాలు తీసుకునే అవకాశం రావాలి. 60 పేజీలు వీళ్ళు కండెన్స్ చేస్తే ప్రభుత్వం ఏదైతే భావిస్తుందో, అంటే ప్రభుత్వంలోని కాంగ్రెస్ పెద్దలు ఏం భావిస్తున్నారో అదే ఆ రిపోర్ట్లో ప్రతిబింబించదా, 60 పేజీల కండెన్స్ చేసినటువంటి సమ్మరీలో ప్రతిబింబించదా అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి మొత్తంగా రిపోర్ట్ అంతా పబ్లిక్ డొమైన్లో పెట్టి చర్చకైనా పెట్టాలి. సరే, ఏది కాకుండా ఈ రోజు ఏంటంటే 60 పేజీలు ప్రజెంట్ చేసి దానిపై చర్చ అంటున్నారు. కొంచెం చాలా ఉన్నాయి దీనిలో, మనం తెలియని కోణాలు తెలిసిన కోణాలు చాలా ఉన్నాయి. ఏదేమైనా ఏంటంటే ఇది కొంత కోర్టు కూడా కొంత టఫ్ ఇష్యూ. దాన్ని శుక్రవారం విచారణ అన్నారు, మరి ఈ లోపు ప్రభుత్వం కూడా చెప్పాల్సి ఉంది. మరి చర్యలు తీసుకొని అసెంబ్లీలో చర్చిస్తారా, చర్చ చేసిన తర్వాత చర్యల విషయం అనేది. సో ఇది తర్వాత కిరణ్ బేడి కేసు అయితే ఇక్కడ నేను పర్సనల్ గా ఫీల్ అయితే కిరణ్ బేడి కేసు ఇక్కడ అప్లికబుల్ అవుద్ది అనేది ఎల్కే అద్వానీ కేసు కానీ. ఎందుకంటే సాక్షులు అనేవాళ్ళు కూడా మనుషులే కదా, సాక్షులు కూడా భావోద్వేగాలు ఉంటాయి. వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం లేకపోతే కంప్లీట్ గా ట్రూత్ వచ్చే అవకాశం ఇక్కడ వాళ్ళకి తెలియని కోణాలు వాళ్ళలో కూడా మనుషులు ఉన్నట్లే ఉంటాయి. కాబట్టి అది కూడా అవసరమని అనుకుంటున్నాను. మరి దీన్ని ఇందుకు సంబంధించి మొదట అసెంబ్లీలో చర్చిస్తాం, మరి దాని తర్వాత అసలు కాళేశ్వరం ఎలా కుంగింది అనే దానిపై పూర్తి స్థాయిలో మరి చర్యలు తీసుకుంటామని చెప్పింది. మరి అంతకుముందు అసెంబ్లీలో చర్చించకుండానే ఇవాళ కమిషన్ ఏర్పాటు చేసి అందుకు సంబంధించి నివేదిక తెచ్చి, మరి ఇప్పుడు నివేదిక పూర్తిగా ప్రభుత్వానికి మద్దతుగా ఉంది, ప్రభుత్వం చెప్పినట్టుగా కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చిందంటూ కూడా మరోపక్క ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అంటే మరి ఇందుకు సంబంధించి మరి ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తారనేది కూడా పూర్తిగా క్లారిటీ లేకుండా పోయింది. మరి అసెంబ్లీలో చర్చిస్తారా, ఇందుకు సంబంధించి ముందు కూడా ఏ విధమైన చర్యలు తీసుకుంటారనుకోవచ్చు? అంటే ఇప్పుడు కోర్టులో ఉంది వ్యవహారం. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కోర్టులో పిటిషన్లు వేశారు కమిషన్ నివేదిక రద్దు చేయమని. కోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా అసెంబ్లీలో చర్చించేది మళ్ళీ అది రిడెండెంట్ అవుతుంది. మొన్న అయింది కదా, ఇది
వాళ్ళిద్దరిని నియమిస్తా, కోదండరామ్ నేను వాళ్ళిద్దరిని మన అద్దకి దయాకర్ అనుకుంటా వాళ్ళు నాకు గుర్తులేదు కానీ వాళ్ళిద్దరిని ఎమ్మెల్సీలుగా నియమించేది పెండింగ్ లో ఉండగానే మళ్ళీ మధ్యలో కోర్టుకి వెళ్ళటం, ఇక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండగానే కోర్టుకి వెళ్ళటం, అదంతా ఈ ఆఖరికి కోర్టు మేము ఆ రోజు స్టే ఉండటమే పొరపాటు అనేది అనాల్సి రావటం సుప్రీంకోర్టు, ఇట్లా గందరగోళం అవుతుంది. కానీ ఏంటంటే దీన్ని ఏదర్ అటు ఇటు కోర్టు చెప్తే కోర్టు చేసే పనికి అసెంబ్లీ చేసే పనికి క్లాష్ రాకుండా ఉంటుందని అనుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు స్పష్టంగా మేము చేయబోతున్నాం అనేది రాజకీయ ఇది. దాని ఏంటంటే కేవలం వీళ్ళు ఎట్లా ఉందంటే ప్రభుత్వ ధోరణి నిజంగా దాని మీద అంత సీరియస్ గా ఫీల్ అయ్యి అంత ఇదనుకుంటే వెంటనే అసెంబ్లీ పెట్టి చేయాలి. అలా ఇలా చేయకుండా దాన్ని రోజువారీ చర్చల్లో నానుస్తారు. రోజువారీ చాలా విషయాలు అలాగే ఉంది. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఫోన్ ట్యాపింగ్ చర్చలు జరుగుతాయి, రకరకాల లీకులు వస్తాయి పేపర్లో విచారణ, మీడియా విచారణ జరుగుతుంది తప్పితే వాస్తవానికి నిజమైనటువంటిది ఏంటనేది ఎవరికి తెలియదు. పేపర్లో వచ్చింది నిజం అనుకునే కాబట్టి కేసీఆర్ గారు కూడా ఇప్పుడు రైట్ చేసిన విషయంలో ఏంటంటే మా ప్రతిష్టకు భంగం అనేది హరీష్ రావు కానీ కేసీఆర్ గారు కానీ వాళ్ళ ప్రతిష్టకు భంగం, వాళ్ళ ఉద్యమకారులు తెలంగాణలో వాళ్ళ పట్ల తెలంగాణ తెచ్చిన వాళ్ళు అనేది ఉంది. కాబట్టి ఏంటంటే మా ప్రతిష్టకు భంగం ఈ రకమైనటువంటి చర్చలు పెట్టింది అనేది ఆ నివేదిక తాలూకు బయాస్ ఉంది. దానిలో మమ్మల్ని క్రాస్ ఎగ్జామిన్ చేయనివ్వలేదు సాక్షుల్ని అనేది ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి చాలా లోతైన విషయం ఇది. కాబట్టి రోజువారీ దీని గురించి 60 పేజీల కండెన్స్డ్ సమరీ తెచ్చి దాని మీద చర్చ పెట్టి అని మంచి కాదని మీరు అనుకుంటున్నారు. ఎస్ సార్, పాపారావు గారి మరో అంశం చూసుకుంటే ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరత అనేది ప్రధాన సమస్యగా మారింది. మరి ఇవాళ యూరియా దొరకక ఎంతమంది రైతులు ఇవాళ రోడ్డుపైకి వచ్చి ఆ ధర్నా చేయాల్సిన, నిరసనలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అసలు ప్రభుత్వంలో ఎటువంటి ఉనికి కనిపించడం లేదు. అంటే ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? అసలు యూరియా విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇంత వైఫల్యం చెందుతుంది అనుకోవచ్చు? ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడింది చూశాను ఇందాక ఒక వీడియో, ఆయన చెప్పింది అయినా లేకపోతే కిషన్ రెడ్డి గారు కూడా అడ్మిట్ చేశారు కదా, మా దగ్గర నుంచి సప్లై కూడా మేము సరిగ్గా చేయలేకపోయాం అనేది అన్నారండి. కిషన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా అడ్మిట్ చేశారు, మేము పూర్తిగా కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సరఫరా చేయలేకపోయాం. అది నిజం. ఎందుకంటే కొంత చైనా నుంచి వచ్చే సప్లైస్ మొన్నటిదాకా ఆగిపోయింది. మొన్న ఎప్పుడైతే చైనా విదేశాంగ మంత్రి ఇక్కడ భారత విదేశాంగ మంత్రిని వాళ్ళని కలిశారు, జయశంకర్ గారిని వాళ్ళని కలిసిన తర్వాత ఆ చర్చల్లో యూరియా అంశం కూడా ఉంది. కాబట్టి యూరియా కూడా ఇమీడియట్ గా సప్లై చేయాలనే నిర్ణయం చైనా పక్షం నుంచి జరిగింది. వాళ్ళు పంపుతారు యూరియా, ఇప్పుడు అక్కడ చైనా నుంచి వచ్చే అవకాశం ఉంది. అయితే కొంత లేట్ అవుతుంది ఆల్రెడీ. ఎందుకంటే యూరియాకి సంబంధించినంత వరకు ఒక ఇదేంటంటే యూరియా నైట్రోజన్ గా మారుద్ది, పొలంలో వేసిన తర్వాత నేలలో అది నైట్రోజన్ గా మారుద్ది. నైట్రోజన్ గా మారిన తర్వాత అది పతితహరితం అంటే గ్రీన్ పిగ్మెంట్ క్లోరోఫిల్ ఉంటుంది కదా, క్లోరోఫిల్ సూర్యరశ్మి ఇంటరాక్ట్ అయ్యే ప్రాసెస్ లో చెట్లు పెరగటం కానీ ఉత్పత్తి రావటం కానీ మనం కోరుకునే పంట రావటం కానీ జరుగుతుంది. కాబట్టి జరగాలంటే నేలలో తేమ ఉండాలి. రేపు పొద్దున వానలు ఆగిపోయిన తర్వాత యూరియా వచ్చిన పెద్ద ఉపయోగం ఉండదు. వాన పడేటప్పుడు అదనంలో కనుక యూరియా వేస్తే అది నైట్రోజన్ గా మారి చెట్టు ఎదుగుదలకు ఉపయోగపడుద్ది, మొక్కల ఎదుగుదలకి ఉపయోగపడుద్ది, పంటల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి అది ఇమ్మీడియట్ గా రావాల్సిన అవసరం ఉంది. చైనా నుంచి వస్తుందంటున్నారు. సరే, ఏదైనా తెలంగాణ వరకు ఇష్యూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవాళ నేను వేరే పత్రికలు దాని ప్రకారం ఏపీ ఎడిషన్ లో ఆంధ్రప్రదేశ్ లో కూడా యూరియా కొరత ఉంది, బ్లాక్ మార్కెట్ కూడా ఉంది. కొరతను ఆసరాగా చేసుకుని వాళ్ళు వ్యాపారస్తులు కూడా బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. తెలంగాణలో అయితే ప్రత్యేకంగా చాలా తీవ్రంగా ఉంది కొరత. దీనిలో ప్రభుత్వ పాత్ర కూడా కొంత నెగ్లిజెన్స్ ఉంది. ప్రభుత్వం పూర్తిగా దీన్ని ఫాలో అప్ చేయాలి. ఎందుకంటే నాకు తెలిసిన గతంలో ప్రభుత్వం ఉండగా 2 లక్షల టన్నులు ఎప్పుడు యూరియా నిల్వ ఉండేది. స్టేట్ గోడౌన్స్ లో, వేర్ హౌసెస్ లో ఎప్పుడు 2 లక్షల టన్నులు నిల్వ ఉండేది. ఎందుకంటే అప్పుడులో మే ఆ సీజన్ లో ఏప్రిల్ మే కాలంలో అనుకుంటా అన్ సీజన్ మొత్తం దేశవ్యాప్తంగా యూరియా ఎక్కడ వాడరు. దేశవ్యాప్తంగా యూరియా అవసరం ఉండదు ఆ సీజన్ ఏప్రిల్ మే ప్రాంతాల్లో. అప్పుడు కేసీఆర్ గారు కానీ వీళ్ళు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దగ్గర ఉన్న నిల్వలు, యూరియా నిల్వలు వాళ్ళు అడిగి తెచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకు కూడా అవసరం ఉండదు, ఇమీడియట్ గా సప్లై చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆ నిల్వలు ఏమన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇమ్మని చెప్పి కేసీఆర్ వీళ్ళు ఎవరో పోయి అప్పీల్ చేస్తే వాళ్ళు విడుదల చేసేవాళ్ళు. అది తెచ్చి ఇక్కడ గోడౌన్లో నిల్వ పెట్టేవాళ్ళు. 2 లక్షల టన్నుల దాకా నిల్వ ఉండేది గతంలో. ఇప్పుడు 20-25 వేల టన్నులే. మొన్న 2-3 రోజుల లెక్క ప్రకారం ఇప్పుడు ఉంది 20-25 వేల టన్నులు. ఎంత తేడా చూడండి. అదే కాకుండా 2 లక్షల టన్నులు నిలవబెట్టడమే కాకుండా మళ్ళీ నెలవారీ సీజన్ లో నెలవారీ వచ్చే కోటా ఉంటుంది, ఆ కోటా తెచ్చుకునేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే నిరంజన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం మాజీ వ్యవసాయ శాఖ మంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు షిప్ ఎప్పుడైతే వస్తుందని తెలుస్తుందో షిప్పులు మనకి, ఎందుకంటే యూరియా చాలా వరకు మనం దిగుమతి చేసుకుంటాం, దేశంలో కాదు, తక్కువ ఉత్పత్తి దేశంలో దిగుమతి చేసుకునే యూరియా తెస్తున్న షిప్ ఎప్పుడైతే షిప్ యార్డ్కి వస్తుందో తెలిసిందో వీళ్ళు వెంటనే ఆ షిప్ యార్డ్ ఎక్కడో చెన్నై కావచ్చు, ఇంకో చోటి కావచ్చు వెళ్ళిపోయేవాళ్ళు.
వెళ్ళిపోయి దగ్గరుండి ఆ షిప్ లోంచి మాకు రావాల్సిన కోటా ఇంత అని చెప్పి దింపించి తెలుసుకునేవాళ్ళు. ఇంత మైక్రో లెవెల్లో మేనేజ్ చేస్తే తప్పితే ఆ రోజు యూరియా కొరత లేకుండా 10 ఏళ్ల పాటు ఎవరికి అందరికీ తెలుసు కదా, 10 ఏళ్ల పాటు క్యూలు లేవు, చెప్పులు పెట్టుకోవటం లేవు, క్యూలలో నిద్రపోవటం లేదు, క్యూలలో అంత దారుణం. ఇంత తెలంగాణలో ఈ రోజు ఒక అట్టుడిపోతున్నాయి గ్రామీణ ప్రాంతాలు యూరియా కొరత. ఈ దుస్థితి గతంలో 10 ఏళ్ళు లేదు. ఎందుకంటే చాలా మైక్రో లెవెల్లో కూడా వాళ్ళు ప్రతిరోజు శ్రద్ధ తీసుకుని పనిచేశారనేది కనపడుతుంది. ఈ రోజు ఆ నెగ్లిజెన్స్ వల్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చేది తగ్గింది, కేంద్రం నుంచి రావటం తగ్గింది, సప్లై తగ్గింది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలోని వాళ్ళు కూడా పట్టుబట్టి ఏమైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది. కానీ ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వాతావరణం ఏంటంటే రాజకీయాలు, కొట్లాట్లు, తిట్టుకోటాలు తప్పితే నిజమైనటువంటి పని జరుగుతున్నటువంటి వాతావరణం గ్రౌండ్ లెవెల్లో కనపడుతుంది. ఎస్ పాపారావు గారి మరో అంశం చూసుకుంటే ఏపీలో నాలా చట్టం రద్దుకు సంబంధించి ముసాయిదాను మంత్రివర్గం ఆమోదించినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే ఆ భూముల విషయానికి సంబంధించి కూడా ఈ చట్టాన్ని రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కొంతమేరైనా రైతులకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చా? పట్టణ ప్రాంతాలకు సంబంధించి నాలా చట్టం అనేది నాకు పెద్ద లోతుగా చట్టం అంతా తెలియదు, కానీ నేను దర్శనాలని చెప్పేది ఒకటి. దీనిలో ప్రధానంగా మీరు నాలా చట్టం రద్దుతో పాటు దాని వెనక మీకు ఫాలో అప్ ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో పెద్ద పెద్ద రోడ్లు, అంటే ఏదో పత్రికలో పెద్ద పెద్ద రోడ్లు అనే మాట సరిపోద్ది. అంటే ఒక రకంగా ఊరించడం జనాన్ని. ఎందుకంటే దానికి ఇప్పుడు ఈరోజు కొత్తగా ఛార్జీలు వేస్తారట, పెద్ద రోడ్లకి ఫ్లైఓవర్లు కడతారట నగర ప్రాంతాల్లో, ఆ పట్టణ ప్రాంతాల్లో. ఈ కట్టడం కోసం ఈ నాలా చట్టం రద్దు చేసిన తర్వాత ఈ కట్టడం కోసం ఛార్జీలు వేస్తారు. ఛార్జీలు అంటే ఏముంది, జనాల మీద పన్నులు, అదనపు భారాలు వేస్తారు. దానికి పెద్ద పెద్ద రోడ్లు ఇట్లా జనాలు ఏంటంటే ఊరించి ఏం పర్వాలేదు, మీరు ఇచ్చే డబ్బులు ఏం పోవట్లేదు. కానీ మనం ఈ కాకుండా అసలు మామూలుగా రోజువారీ ట్యాక్సులు కడతానే ఉన్నాం కదా ప్రభుత్వానికి. అది ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, దేశంలో ఎక్కడైనా కావచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు, ప్రజలు ప్రభుత్వాలకు పనులు కడతానే ఉన్నారు. ఈ పనుల డబ్బులతో చేయాల్సిన పనులు గ్రామీణ నగర ప్రాంతాల్లోనే ఎక్కడైనా రోడ్లు వేయాలన్నా లేకపోతే ఫ్లైఓవర్లు నిర్మించాలన్నా డబ్బులు ఉన్నాయి ఎట్టుకుడి. మళ్ళీ ఛార్జీలు ఏంటి, ఆ డబ్బులు ఏమవుతున్నాయి, వసూలు చేసిన పన్ను వసూలు డబ్బులు. మీరు 6 సూపర్ 6 కూడా ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా అమలు జరగట్లేదుగా. సూపర్ 6 అమలు జరగట్లా, దానికి దివాలా తీసాం, కష్టంలో ఉన్నాం, బాగా పరిస్థితి మెరుగైన తర్వాత అమలు చేస్తాం. చంద్రబాబు గారు ముందే ఒప్పుకున్నారుగా, మేము చేయలేకపోతున్నామని చెబుతున్నారుగా వాళ్ళు. సూపర్ 6 అమలు చేయకుండా మీకు డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయి? మీకు సూపర్ 6 అమలు కావట్లా. చాలా పనుల్లో ఇంకా పూర్తి స్థాయి ఇది లేదు. సో ఏంటంటే ఈ రోజు మళ్ళీ ఛార్జీల మోత. ఇది ఎక్కడి నుంచి మొదలైంది? చంద్రబాబు నుంచే కాదు. ఇప్పుడు చంద్రబాబు ఈ నాలా చట్టం తీసేసి నగర ప్రాంతాల్లో రోడ్లు వేయడానికి, ఫ్లైఓవర్లకి ఛార్జీలు వేస్తామంటున్నాడు. ఛార్జీల కాన్సెప్ట్ అసలు మొదటి నుంచి చంద్రబాబుది. యూజర్ ఛార్జీలు వేయాలనేది ప్రపంచ బ్యాంక్ షరతుల మేరకు వైద్య రంగంలో వీటిల్లో అన్నింటిలో, హాస్పిటళ్లలో వీటిల్లో యూజర్ ఛార్జీలు అంటే అప్పుడు పెద్ద గొడవ అయింది చంద్రబాబు మీద. తర్వాత ఇప్పుడు మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా తక్కువ తెల్లా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులకు ఒప్పుకొని కోవిడ్ కాలంలో అప్పులు తెచ్చుకోవడం కోసం, అప్పులు కావాల్సి వచ్చింది, ఎవరికి ఆదాయం లేదు, అందుకని అప్పులు తెచ్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం షరతులు పెట్టింది. ఏ షరతు పెట్టింది? అర్బన్ రిఫార్మ్స్ కి ఒప్పుకోండి అంది, నగర ప్రాంత సంస్కరణలకు ఒప్పుకోండి. ఒక ₹10 అదనంగా అప్పు తెచ్చుకోవాలంటే నగర ప్రాంత షరతులకు రిఫార్మ్స్ కి ఒప్పుకోండి, లేకపోతే విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోండి. ఇట్లాంటి షరతులు పెడితే అన్ని ఒప్పుకొని ఆయన తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు అప్పుల కోసం ఆయన చేసిన నిర్వాహకం వల్ల ఏమైంది, ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగించే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. విద్యుత్ సంస్కరణలో భాగంగా స్మార్ట్ మీటర్లు లేకపోతే విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం. రెండోది అర్బన్ రిఫార్మ్స్ పేరుతో నగర ప్రాంతాల్లో ఆస్తి పన్ను పెరిగిపోతుంది. చెత్త పన్ను అని, చెత్త పన్ను తీసుకెళ్ళినందుకు కూడా పన్నేసే పరిస్థితి. ఈ రకంగా చాలా కొత్త భారాలు తెచ్చి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒక చేత్తో ఇచ్చాడు. ఆయన జనానికి ఇచ్చాడు, ఆయన చెప్పిన నవరత్నాలు అమలు చేశాడు. కానీ ఒక చేత్తో ఇచ్చాడు, కానీ రెండో చేత్తో తీసుకుంటే ఉపయోగం ఏముంది ప్రజలకి? ఇన్ని పన్నుల భారాలు వేసి ప్రజల మీద. సో ఇన్ని రకాలుగా ఏంటంటే ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సంస్కరణల పేరుతో ఈ రోజు ప్రజల మీద భారాలు వేయడానికి ఏ చట్టాల్లో మార్పు చేసినా ఎన్ని ఉపయోగపడుతున్నాయి అనేది కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి పాపారావు గారికి వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.